వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. సో ఈ రోజు అయితే దేవి నవరాత్రుల్లో రెండవ రోజు అండి. అమ్మవారు అయితే మనకి గాయత్రి స్వరూపంలో అయితే దర్శనమిస్తూ ఈ రోజు అయితే మా ఇంట్లో పూజ, అలాగే నేను విజిట్ చేసిన మా విలేజ్ దుర్గాదేవి టెంపుల్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఓం భూర్భువస్వః తక్షవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి అప్పాలు, క్షీరన్నం, చలివిడి, పానకం, అలాగే మహానైవేద్యం అయితే సమర్పించామండి. సో ఈరోజు అయితే చెప్పాను కదండి, విలేజ్లో ఉన్న దుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నా అని. సో అక్కడికే స్టార్ట్ అయ్యామన్నమాట, నేను మా సిస్టర్ కూడా. ఇలా నేను మా సిస్టర్ స్కూటీ మీద వెళ్ళి చాలా డేస్ అయితే అయ్యిందండి. హైదరాబాద్లో ఉండడం వల్ల అసలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళే అంత అయితే కుదరలేదు. అందుకే ఈరోజు వెళ్తుంటే కొత్తగా అనిపిస్తుంది. సో ఇదైతే శివాలయం అండి, అమ్మవారి గుడికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు అయితే క్లియర్గా చూపిస్తా అండి. అండ్ ఇదైతే అయ్యప్ప స్వామి టెంపుల్ అండి, కొత్తగా కట్టారు. ఫైనల్లీ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ కూడా దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా అంటే చాలా బాగా చేస్తారండి. సో ఎవ్రీ ఇయర్ అయితే డేకి ఒకళ్ళు చొప్పున పీటల మీద కూర్చుని అమ్మవారి పూజ అయితే చాలా వైభవంగా అయితే జరిపిస్తారండి. సో ఈరోజు అమ్మవారు అయితే మనకి గాయత్రి స్వరూపంలో అయితే దర్శనం ఇస్తున్నారండి. విఘ్నేశ్వరుడికి గరికతో మాలనైతే సమర్పించారండి. ఫైనల్లీ గాయత్రి రూపంలో అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి. సో ఇక్కడైతే అమ్మవారి కోసమని నైవేద్యాన్ని అయితే తీసుకువెళ్తున్నారండి. ఈ దేవీ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఎవరైతే పీటల మీద కూర్చుంటారో వాళ్ళైతే అన్న సంతర్పణ కూడా చేస్తారండి. సో ప్రతిరోజు కూడా ఇక్కడ అన్న సంతర్పణ అయితే జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారి భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత అన్న సంతర్పణనైతే స్వీకరిస్తారండి.
ఫైనల్లీ నాకు కూడా ఈరోజు అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిందండి. నేను కూడా ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని అయితే తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.